ఇక వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన వివిధ రకాల పదార్థాలతో వినూత్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా చీరాల అమరావారి వీధిలో శ్రీ గణపతి బాలభక్త సమాజం వారు వినాయక చవితి సందర్భంగా నవధాన్యాలతో రూపొందించిన వెరైటీ వినాయక ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 1000 కిలోల నవధాన్యాలు ఉపయోగించి దాదాపు 3 రోజుల పాటు శ్రమించి గణపయ్యను తయారు చేశారు. నవధాన్యాలతో వినూత్నంగా కొలువుదీరిన గణనాథుని చూసేందుకు భక్తులు స్థానికులు భారీగా తరలి వెళ్తున్నారు. వీధిలో వెంచేసి ఉన్న గణపతి మందిరం నందు అభయ గణపతి స్వామి వారి 67వ వార్షికోత్సవం సందర్భంగా 9 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వివిధ రకాలతో అలంకారం చేస్తామండి. ఈ సంవత్సరం నవధాన్యాలతో 20 అడుగుల గణపతిని తయారు చేయడం జరిగింది. విగ్రహం వచ్చేసరికి మా గణేష్ యూత్ కుర్రోళ్ళు ఇంటి దగ్గర లేడీస్ కానీ పిల్లలు కానీ 2 రోజులు కష్టపడి నవధాన్యాలు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసామండి. ఆ ప్యాకెట్లన్నీ కలిపి పెద్ద పెద్ద కవర్లు వేసి వాళ్ళు ముందుగా బద్దలతో వినాయకుడు ఆర్చి కట్టుకొని దాన్ని అలంకారం చేసుకున్నారు. అమరావారి వీధిలో వెంచేసి ఉన్న గణపతి మందిరం నందు